ఇప్పుడు మనం బాండీని ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. రేకుని గిన్నెగా తయారు చేయడం. ఈ రేకును మిషన్ యొక్క అచ్చులో పెట్టి బాండీగా ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మనం చూడబోతున్నాం. చూశారుగా బాండిని ఎలా తయారు చేశారో. ఇదే పద్ధతిని మరలా వివరంగా చూద్దాం. అందులో మొదటి పద్ధతిలో ఈ రేకును తీసుకొని మిషన్ యొక్క అచ్చులో ఇలా పెట్టుకోవాలి. ఆ రేకు సమానంగా ఉండటానికి ఒక కర్రతో ఇలా చేయాలి. తర్వాత గ్రీజు లాంటి పదార్థాన్ని తీసుకొని ఆ రేకుకు పూసుకోవాలి. ఒక రాడ్డును తీసుకొని ఈ విధంగా రేకు అచ్చు ఆకారంలోకి వచ్చేంత వరకు గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా చేసుకున్న తర్వాత రేకు యొక్క అంచులను ఒక కర్ర తీసుకొని ఇలా మడవాలి. ఇప్పుడు రేకు గిన్నెగా తయారైంది. తయారు చేసిన గిన్నెను దేనితో శుభ్రం చేస్తారో చూద్దాం. ఇప్పుడు ఒక టబ్లో వేడి నీళ్ళను పోసి అందులో కాస్టిక్ సోడాను వేసుకుని దానిలో ఈ తయారు చేసిన గిన్నెలను కొద్దిసేపటి వరకు ఉంచి నీళ్ళలో వేయాలి. తర్వాత గిన్నెలను తీసి యాసిడ్ వేసిన నీళ్ళలో వేసి కొద్దిసేపటి తర్వాత తీసి నీళ్ళలో వేయాలి. కొంతసేపటికి నీళ్ళలో వేసిన గిన్నెలను తీసి ఎండలో అరగంట వరకు ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా గిన్నెలను శుభ్రం చేసుకోవచ్చు. శుభ్రం చేసిన గిన్నెను ఎలా మెరుగుపెడతారో చూద్దాం. అలా ఆరబెట్టిన గిన్నెలను తీసుకుని ఇలా మిషన్ అచ్చులో ఉంచి కొబ్బరి నూనెను పూయాలి. తర్వాత శానం లాంటి పదునైన దానితో ఈ విధంగా చేయాలి. మళ్ళీ కొబ్బరి నూనెను పూసుకొని నునుపుగా ఉండే ఇంకొక ఉలి లాంటి దానితో ఇలా చేయాలి. ఇలా చేయడం వల్ల గిన్నె అందంగా తయారవుతుంది. ఈ విధంగా ఈ గిన్నెలను తయారు చేస్తారు. నిర్వహణ వివరములు. మిషన్ ధర 60,000 రూపాయల నుండి 70,000 రూపాయల వరకు ఉంటుంది. మిషన్ అచ్చు 10,000 రూపాయలు. ముడి సరుకు 1 కిలో 175 రూపాయలు.